అయితే ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈయన తండ్రి వలన ఈ లోకానికి పంపబడ్డాడు కాబట్టి కుమారునిగా, అంటే ఆయన సింహాసనసీనుడై ఆకాశములో సింహాసనసీనుడై ఉండి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఆయన మహా తేజస్సు కలిగిన దేవుడు. ఆయన తేజస్సుని మనం చూసి తట్టుకోలేం కాబట్టి ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఒక మనిషిగా వచ్చి తన ప్రేమనంతటిని మనకి వెల్లడిపరుస్తూ వచ్చాడండి. తన త్యాగాన్ని అంతటిని మనకి వెల్లడిపరుస్తూ వచ్చాడు. తన యొక్క క్రియలన్నిటినీ, అసలు దేవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఆ ప్రేమ ఎలా ఉంటదంటే దేవుడు అంటే ఎలా ఉంటది, ఆ ప్రేమనంతటిని ఆ సిలువలో కల్వరి త్యాగము చేస్తూ వచ్చాడు. కల్వరి సిలువలో త్యాగము చేస్తూ వచ్చాడు. సిలువలో వ్రేలాడుతూ వచ్చాడు. ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. ప్రాణాన్ని పెట్టడమే కాదండి, తిరిగి లేచాడండి. ఆయన పునరుద్ధరణుడై గెలిచాడు కాబట్టి